తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు నాతి చరామి. చల్లటి సాయంత్రం వేళ ఇంటి ముందున్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉంది హేమ. నిత్యం ఆ ఉయ్యాలకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సరదాగా ఉండే హేమకి ఇప్పుడు అవన్నీ చెరిగిపోయి కేవలం చేదు అనుభవాలు, మనోవేదన మాత్రమే మిగిలాయి. దానికి కారణం 3 నెలల క్రితం పరిచయమైన వరుణ్ మరియు అతని కుటుంబం. జానకి పరమానందయ్య గారు ఫోన్ చేశారు. ఈ ఆదివారం మంచి రోజు అంట, పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకోవచ్చు అన్నారు. రాత్రి భోజనాల వేళ భార్యను ఉద్దేశించి అన్నారు రఘురామ్ గారు. ఆదివారం అయితే మరీ మంచిది, మన హేమకి కూడా సెలవు రోజే కదా, అలాగే చేద్దాం. గదిలో ఉన్న హేమకి తల్లి మాటలు వినపడుతున్నాయి. తన జీవితంలో జరిగే మొట్టమొదటి పెళ్లి చూపులు ఇది. ఆనందంతో పాటు రకరకాల ఆందోళనలు కూడా మెదడుని చుట్టుముడుతున్నాయి. పెళ్లి చూపుల్లో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అసలు తనని మాట్లాడనిస్తారా? తండ్రి చూపించిన ఫోటోలోని అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ అతడికి తను నచ్చుతుందా? ఇలాంటి ఆలోచనలతో ఆ రాత్రి హేమకి కలత నిద్రే మిగిలింది. ఆదివారం రానే వచ్చింది. అంతా రఘురామ్ గారి ఇంట్లో సమావేశం అయ్యారు. లోపల గదిలో ఒంటరిగా ఉన్న హేమ గుండె అతి వేగంగా కుట్టుకుంటోంది. పరిచయ కార్యక్రమాలు, కుశల ప్రశ్నలు అయ్యాక అమ్మాయిని పరిచయం చేయాలి అని జానకి లోపలికి వెళ్ళింది. తల్లి రావడంతో హేమ గట్టిగా ఊపిరి పీల్చుకొని నిదానంగా హాల్లోకి అడుగులు వేసింది. మా అమ్మాయి హేమలత, పరిచయం చేశారు రఘురామ్ గారు. నమస్కారం అండి, వరుణ్ తల్లిదండ్రులని ఉద్దేశించి హేమ పలికిన మొదటి మాట. అందరికీ కాపీలు అందించిన తరువాత తండ్రి పక్కనకు వచ్చి కూర్చుంది. తన గురించి తండ్రి చెప్తూ ఉన్నారు. హేమకి మాత్రం దించిన తల ఎత్తబుద్ధి కాలేదు. కాఫీ గ్లాసులు, చీర కట్టు, తలదించడం ఇవన్నీ సినిమాల్లో చూసిందే. ఓవరాక్షన్ అని అనుకునేది హేమకి. అది అంతా యాదృచ్ఛికంగా తను చేస్తూ ఉంది. అప్పుడే అర్థమైంది. అందరికీ మధ్యలోకి వచ్చిన పావుగంట తర్వాత, అది కూడా అతి కష్టం మీద, తన కళ్ళద్దాల అంచు నుండి చాటుగా అరక్షణం పాటు వరుణ్ణి చూసింది. లేత నీలం రంగు చారల చొక్కా వేసుకున్న వరుణ్ చాలా హుందాగా ఉన్నాడు. పిల్లలిద్దరినీ మాట్లాడుకొనిద్దాం అన్న పెద్దల అనడంతో వరుణ్, హేమలు బయట ఉన్న ఉయ్యాల బల్ల మీద చేరారు. హేమకి పెద్ద భారం తగ్గినంత పని అయింది. కేవలం తను, వరుణ్ మాత్రమే ఉండడంతో ఇది వరకున్న బిడియం, మొహమాటం దూరం అయ్యాయి. వరుణ్ ఎడమ చివరన కూర్చుంటూ హేమని చిరునవ్వుతో పలకరించి చుట్టూ చూడసాగాడు. అతడు కూడా తనులాగే మొహమాట పడుతున్నాడని అర్థం చేసుకున్న హేమ మరో చివరన కూర్చుంటూ, హాయ్, నా పేరు హేమ, మీ ఫోటోని వారం క్రితమే చూశాను అంది. హాయ్, నా పేరు వరుణ్, ఆ ఫోటో 6 నెలల క్రితందిలేండి నవ్వేస్తూ అన్నాడు వరుణ్. ఫోటోలో కంటే ప్రత్యక్షంగానే బాగున్నాడు అని హేమ అనుకుంది. ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు, ఏ ఊర్లో అని అడిగింది. HCLలో అండి, హైదరాబాద్లో చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది. కాలేజీ రోజుల నుండి 6 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉన్నాను. మరి మీరు? నాది అంతే, కాకపోతే ఇదివరకు 2 ఏళ్ళు చెన్నైలో చేశాక ఈ మధ్య హైదరాబాద్కి మార్చారు. ఓమ్మో, చెన్నైనా? నాకు హైదరాబాద్కి ఊరికి దూరం అనిపిస్తుంది. 2 వారాలకు ఒకసారి అయినా ఇంటికి రావాల్సిందే అని అన్నాడు. ఇంటికి దూరంగా ఉన్నామని ఎందుకు అనుకోవాలి? నేను మాత్రం ఇదొక బాధ్యతగా ఫీల్ అవుతాను. ఇంకా తన కుటుంబం గురించి, స్నేహితుల గురించి, అభిరుచుల గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది హేమ. హేమ మాటలు వరుణ్కి చాలా ఉపశమనాన్ని ఇచ్చాయి. తను కూడా బదిలిస్తూ తన దినచర్య, అలవాట్ల గురించి వివరించాడు. అలా వాళ్ళిద్దరూ దాదాపు అరగంట పైగా మాట్లాడుకున్నారు. నిజం చెప్పనా హేమ,
పెళ్లి చూపులంటే ఏదో వస్తాం వెళ్తాం చూసుకుంటాం అనుకున్నా, కానీ మీరు ఇంతసేపు మాట్లాడతారని నేను ఊహించలేదు. నాకు కూడా ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడాలో అని భయపడుతూనే వచ్చాను, కానీ మీరు నాలో కొత్త ధైర్యాన్ని నింపారు అని మనస్ఫూర్తిగా అన్నాడు వరుణ్. నాకు మాత్రం కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లు అనిపించలేదు. అంతా మంచి జరగాలని అనుకుందాం అని హేమ చెప్తుండగా లోపల నుండి నవ్వులు వినిపించేసరికి ఇక లోపలికి వెళ్దామా అని వరుణ్ అనడంతో అయిష్టంగానే అతడిని అనుసరించింది. మరి కొంతసేపు మాట ముచ్చట్లు అయ్యాక గోపాలరావు గారు ఏ విషయమో మళ్ళీ కబురు చేస్తామని అంతా సెలవు తీసుకున్నారు. 3 రోజుల అనంతరం రఘురామ్ గారు పరుగులాంటి నడకతో కూతురు దగ్గరకు వచ్చి, హేమ నువ్వు వాళ్ళకి నచ్చావట, మనతో సంబంధం వాళ్ళకి సమ్మతమే అంట. హేమకి కూడా వరుణ్ నచ్చాడని తెలుసుకున్న రఘురామ్ గారింట్లో పెళ్లి సందడి మొదలైంది. కానీ నిశ్చితార్థానికి మరో 3 నెలలు ముహూర్తాలు లేనందున అంతా ఎదురు చూడాల్సి వచ్చింది. పెద్దల అంగీకారంతో వరుణ్ హేమలు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. హేమ పెళ్ళి అయినా కూడా మా అన్నయ్య నేను కుటుంబంతో పాటు ఉమ్మడిగా ఉండాలనేది నా కోరిక. వేరే కాపురం విడిగా ఉండడం అనే ఆలోచనలు మాకు లేదు. హేమకు కూడా తనకు కాబోయే అత్తగారు తోటికోడలు నిదానస్తులుగానే అనిపించి తనకి కూడా అందరితో ఉండడం ఇష్టమే కనుక వరుణ్ చెప్పిన దానికి అభ్యంతరం చెప్పలేదు. వరుణ్ 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు. హేమ, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, చివరికి ఇద్దరం అలసిపోతాం. నువ్వు కొన్నాళ్ళు ఉద్యోగం మానేస్తే మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోగలం. నేను చెప్పేది కొంచెం శాంతంగా ఆలోచించి నీ అభిప్రాయం చెప్పు అని ముగించాడు. అంతవరకు హుషారుగా మాట్లాడిన హేమకి వరుణ్ మాటలతో గుండె అదిరిపోయింది. వేరే నగరాల్లో ఉండి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నా కూడా ఎంతో ఓపికగా కలిసిమెలిసి ఉంటున్న తన సహచరులని చూస్తూనే ఉంది. వరుణ్ది తనది ఒకే ఊర్లో ఆఫీస్ కాబట్టి ఉద్యోగం విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పరు అనే తాను అనుకుంది. ఇప్పుడు వరుణ్ చెప్పిన మాటలకు హేమ కలవరపడుతోంది. కానీ ఆలోచిస్తే అతను చెప్పిన మాటలు కూడా సబబ్గానే తోచింది హేమకి. కొన్నాళ్ళు ఇష్టమో కష్టమో చేసింది. కొన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి వరుణ్తో సమయం గడుపుతూ అతని ప్రేమని అభిమానాన్ని పొందవచ్చు అనుకుంది. అదే విషయాన్ని వెంటనే వరుణ్కి తెలియజేసింది. నువ్వు నిజంగా నాకు బాగా నచ్చేసావు హేమ, ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావు అనుకోలేదు. నువ్వు ఖచ్చితంగా మా ఫ్యామిలీతో తేలికగా కలిసిపోగలవు. అతని మాటల్లో మొట్టమొదటిసారి తన మీద అభిమానంతో కూడిన ప్రేమ కనిపించేసరికి హేమ చాలా ఆనందపడింది. వరుణ్ తల్లి సావిత్రి మాట్లాడుతూ, ఎలా ఉన్నావు హేమ, ఏమంటున్నాడు మా వాడు, నీకు వాడి ఫోటో కావాలని తెగ ఆరాటపడ్డావు అంట, వాడు నవ్వితే బాగుంటాడని కూడా అన్నావట. బాగానే అలవాటయ్యాడన్నమాట మా అబ్బాయి నీకు. అసలు సంగతి ఏంటంటే మా అన్నయ్య గారి కుటుంబం నిన్ను చూడాలనుకుంటున్నారు. పెళ్లి చూపుల రోజు కుదరలేదు, అందుకే ఈ ఆదివారం నాడు వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వస్తాం. ఇందాకే మీ నాన్నగారికి ఈ విషయం చెప్పాము. మరి ఉంటానే, ఆదివారం రోజు కలుద్దాం. మర్చిపోయాను, ఆ రోజు ఎరుపు రంగు చీర కట్టుకో, నాకు ఒకలాంటి సెంటిమెంట్ అది అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆవిడ మాటలకి హేమ కొంచెం ఇబ్బంది పడ్డా తనకి వరుణ్ణి మరోసారి చూసే అవకాశం రాబోతుంది అని తెలిసి తెగ సంబరపడిపోయింది. ఆ మరుసటి రోజంతా హేమ కాబోయే అత్తగారు చెప్పినట్లు ఎర్ర చీర సిద్ధం చేసుకోవడంలో మునిగిపోయింది. ఆదివారం నాడు సుమారు 10-15 మంది రావచ్చని రఘురామ్ కుటుంబం భావించారు. కానీ ఆశ్చర్యం, 5 కార్లలో 30 మందికి పైగా వచ్చారు. సావిత్రి గారు హేమ దగ్గరకు వచ్చి, చూడమ్మాయి, అందరికీ నమస్కారం పెట్టు, నీకేం భయం లేదు. అదేంటి ఈ బొట్టు ఇలా పెట్టావు, కాస్త చిన్నది ఉండాలి కదా, ఈ చెవి జుంకాలు కొంచెం పెద్దవి ఉంటే బాగుండేది. సరే పోనీలే, వాళ్ళు వచ్చేసారు, వెళదాం పదా అని తను కూడా తీసుకెళ్ళింది.
అప్పటికే ఆ మందిని చూసి భయపడుతున్న హేమకి ఆ మాటలు ఇంకాస్త గందరగోళానికి గురిచేశాయి. ఆవిడ అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ వెళ్తోంది. హేమకి అంతా బెరుకుగా ఆందోళనగా ఉంది. వరుణ్ కూడా వీళ్ళ గురించి ఏమీ చెప్పలేదు. అతడి వైపు చూసింది. వరుణ్ ఒక చివరన ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. రఘురామ్ దంపతులు వచ్చిన వాళ్ళకి టీ స్నాక్స్ అందించడంలో మునిగిపోయారు. తన వయసు వాళ్ళే ఒక 3 అమ్మాయిలు కనిపించారు హేమకి. కానీ వాళ్ళు పెద్దగా ఏమీ మాట్లాడకపోయేసరికి హేమ కూడా మౌనం వహించింది. ఆ రోజు తనకి వరుణ్తో మాట్లాడే అవకాశమే రాలేదు. ఆనాటి కార్యక్రమం ముగిసి అంతా సెలవు తీసుకున్నాక సావిత్రి హేమతో వెరీ గుడ్, బాగానే నడుచుకున్నావు, ఇలానే నేను చెప్పిన మాటలు విను, సరేనా అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ రోజంతా హేమ అసంతృప్తిగానే గడిపింది. ఆ రోజు హేమ ఆఫీస్ పని చేసుకుంటుండగా ఫోన్ మోగింది. కట్ చేద్దాం అనుకుంటుంటే చేస్తున్నది వరుణ్. వెంటనే లిఫ్ట్ చేసి హలో అంది. ఏం చేస్తున్నావు? నేను హేమ. సావిత్రి గొంతు వినపడేసరికి హేమ అప్రమత్తం అయింది. ఈరోజు సాయంత్రం నీ చేత చీరలు కొనిపిస్తా, 6 నేను చెప్పిన షోరూమ్కి వచ్చేసాయి అని చెప్పేసరికల్లా హేమ ఆలోచనలో పడింది. తన తల్లిని పిలవలేదు పోనీలే, ఆవిడతో షాపింగ్ ఎలా అయ్యిందో చూడవచ్చని సిద్ధమైంది. ఆవిడతో షాపింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చని సిద్ధమైంది. పెద్ద బట్టల షాపు ముందు కారు దిగింది హేమ. వెంటనే నుండి మెసేజ్, నేను రావడం లేదు హేమ, కాల్స్ ఉన్నాయి, అమ్మా నాన్న వస్తున్నారు, నువ్వే మేనేజ్ చెయ్యి అని మెసేజ్ చేశాడు. హేమకి కొంచెం నిరాశగా ఉన్నా పైకి వ్యక్తపరచలేదు. వరుణ్ తల్లిదండ్రులని కలిశాక 3 లోపలికి వెళ్ళి హేమ కోసం బట్టలు అని చెప్పింది. కానీ సావిత్రి మాత్రం తన అభిప్రాయాన్ని అడగలేదు. ఆవిడ చూసినవే బాగున్నాయి అని, అవే హేమకి బాగుంటాయి అని హేమని ఒప్పించేస్తుంది. మొత్తానికి ఏదో కొన్నామని అనిపించుకున్నారు. బయటికి వచ్చాక సావిత్రి ఇచ్చి ఈ షాప్లో ఏమీ బాగోలేవు, ఎందుకు వచ్చామో ఏంటో, నిశ్చితార్థానికి పెళ్ళికి మాత్రం బట్టల కోసం వరంగల్లే వెళ్దాం అని చెప్పుకుంటూ పోతుంది. హేమకి మాత్రం అంతా గజిబిజిగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి ఏం చేస్తున్నావు వరుణ్? ఇదిగో పక్క బట్టలు క్రింద వేసి సర్దుతున్నాను, ఇక పడుకోవడమే. క్రింద? అదేంటి, మంచం లేదా? అమ్మా నాన్న మంచం మీద పడుకుంటారు, మేము క్రిందే బదిలిచ్చాడు వరుణ్. హేమకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నువ్వు క్రింద? నేను కాదు, మేము, నేను, అన్నయ్య, వదిన అంతా కిందే పడుకుంటాం అని అనడంతో హేమకి ఈ విషయం అర్థమైంది. అంటే అందరూ కలిసి ఒకే గదిలో పడుకుంటారన్నమాట. వీళ్ళది 2 పడక గదులు గల విశాలమైన ఇల్లు అని తండ్రి చెప్పడం ఆమెకు గుర్తు వచ్చింది. వరుణ్ సంగతి ఎలా ఉన్నా వాళ్ళ అన్నయ్య వదినలకి పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయ్యింది. వాళ్ళకు కూడా ఈ నియమం వర్తిస్తుందా? హేమకి తన భవిష్యత్తు అంతా శూన్యంగా కనిపిస్తుంది. అయినా కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దని, ఈ విషయమై మెల్లుగా వరుణ్తో మాట్లాడవచ్చు అని అనుకుంది. వరుణ్నే గమనిస్తున్న సావిత్రి గారు ఫోన్ తీసుకొని, ఏంటి హేమ ఇంకా పడుకోలేదా? లేదంటే ఇప్పుడే మా భోజనాలు అయ్యాయి, మీరు తిన్నారా? మా భోజనాలు ఎప్పుడో అయిపోయాయి, మేము ఈ పాటికి పడుకుండిపోతాము. నువ్వు కూడా రేపటి నుంచి త్వరగా తినేసి పడుకో, నీకు కూడా అలవాటు అవ్వాలి కదా, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఈ సంఘటన అయ్యాక వరుణ్తో యాంత్రికంగానే మాట్లాడుతుంది తప్ప ఇదివరకు ఇట్లా అభిమానము చూపించలేకపోతుంది హేమ. ఆపై 2 కుటుంబాలు గుడికి వెళ్ళి కార్యక్రమం పెట్టించుకున్నారని తెలుసుకున్న హేమ తనకి కాబోయే అత్తగారిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో మంచి బట్టలు, చెవిజుంకాలు కొనుక్కొని తెచ్చుకుంది. అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం 10ంటికి వచ్చిన వరుణ్ కుటుంబం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రఘురామ్ గారి ఆహ్వానం మేరకు మధ్యాహ్నానికల్లా వాళ్ళ ఇంటికి చేరారు. భోజనాలు అయ్యాక అందరూ పెరట్లో ఉయ్యాల బల్లల దగ్గరికి చేరారు. ఆటపాటలతో 2 కుటుంబాలు చాలా సందడిగా గడిపారు.
సాయంత్రం టీ పలహారాలు కూడా ముగించుకుని గోపాలరావు కుటుంబం సెలవు తీసుకున్నారు. సరదాగా గడిచిపోయిన ఆ రోజును తలుచుకొని హేమ గతంలో జరిగిన గందరగోళాలన్నీ మర్చిపోయింది. వెంటనే ఫోన్ తీసుకుని ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వరుణ్, ఇంటికి చేరంగానే చెప్పు అని మెసేజ్ చేసింది. గంట అయ్యాక వరుణ్తో కాల్లో ఇంటికి వెళ్ళిపోయారా వరుణ్? హా హేమ, ఇప్పుడే వచ్చాం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వరుణ్. ముఖ్యంగా మధ్యాహ్నం ఆడిన ఆటలు ఇంకా ఏదో చెప్తుంటే ఒక నిమిషం ఆగు హేమ, మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. చెప్పినట్లే 10 నిమిషాలకి వరుణ్ కాల్ చేశాడు. ఈరోజు నువ్వు వేసుకున్న బట్టలు అస్సలు బాగోలేదు హేమ, ఇంకోసారి ఇలా వేసుకోకు అన్న వరుణ్ మాటలకి హేమ మనసు చివుక్కుమంది. వాళ్ళ పద్ధతులన్నీ అర్థం చేసుకునే సంప్రదాయంగా ఉంటుందని తూచి ఎంచుకున్నా కూడా బాగోలేదు అని అనడం సహించలేకపోయింది. ఎందుకు వరుణ్, ఏదైనా అసభ్యంగా ఉందా? అదేం లేదు, ఇంకోసారి అలా వేసుకోక అంతే అని ఈసారి కొంచెం గట్టిగానే చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమికి ఏమీ అర్థం కాలేదు. అంతా శూన్యంగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఏనాడు అసభ్యకరంగా బట్టలు వేసుకోవద్దని తనకి పేరు. అందులోనూ పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి ఇంకా జాగ్రత్త పడింది. ఇందులో వాళ్ళకేం నచ్చలేదో అర్థం కాలేదు హేమకి. ఆలోచనలో ఉండగానే వరుణ్ నుండి ఫోన్ వస్తోంది. ఏంటి వరుణ్, ఏమీ చెప్పకుండా పెట్టేశావు? దిగులు పడుతూనే మాట్లాడుతుంది హేమ. నేను హేమ, అవతల సావిత్రి గొంతు. హలో ఆంటీ, అన్యమనస్కంగానే చెప్పింది హేమ. చూడు హేమ, ఇంకోసారి ఇలాంటి బట్టలు వేసుకోకు. అసలు ఏమీ బాలేదు. నీకు కావాలి అంటే నాకు చెప్పి ఉంటే నేను కొనిపించి ఉండేదాన్ని కదా. నాకు తెలిసిన షాప్లో ఇంతకంటే మంచివి తక్కువలో వస్తాయి. ఆ బట్టలకి జుంకాలకి ఎంత ఖర్చు పెట్టి ఉంటావో అవి దాదాపు నిలదీసినట్లుగా చెప్పేసి ఫోన్ కొడుక్కి ఇచ్చి వెళ్ళిపోయింది. హేమకి ఏడుపు ఆగలేదు. వరుణ్, నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో తప్పే ఉంది. నాకు తెలిసి ఇది మరీ అంత పిచ్చిగా ఏం లేదు. మన ఇళ్లల్లో సాధారణంగా వేసుకునేవే. నేను ఇందులో మీ అమ్మగారు ఇంతలా తప్పు పట్టాల్సిన అవసరం ఏమిటి? కారణం తెలిస్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఏంటి హేమ, ఇంత చిన్నదాని గురించి అంతలా మాట్లాడుతున్నావు? మా అమ్మ సొంత కూతురిని చూసినట్లు చెప్పుకుపోతోంది. అందులో ఆవిడని తప్పు పడుతున్నావు ఏంటి? తప్పు పట్టడం లేదు వరుణ్, నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని కూడా గౌరవించమని చెప్తున్నాను. నాకు తెలిసినంతలో కుటుంబ సమావేశాల్లో ఎంత సాంప్రదాయంగా ఉండాలో అలాంటి వాటినే వేసుకున్నాను నేను. ఒకసారి చెప్తే నీకెందుకు అర్థం కాదు అని అంటున్నా కదా, అదే అడుగుతున్నాను. ఎందుకు బాగోలేదు? మీకోసం ఉద్యోగం మానేయాలి, ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, మీకు నచ్చితే చీరలే కొనుక్కోవాలి, ఆఖరికి ఇంట్లో వేసుకునే బట్టలు కూడా మీ ఇష్ట ప్రకారమే వేసుకోవాలి. ఎలా వరుణ్? నేను కూడా ఉద్యోగం చేస్తూ నలుగురిలో ఉండేదాన్ని. నాకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయని మీరెందుకు అర్థం చేసుకోరు? ఇంత సాధారణ విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదు? కొంచెం ఆవేశంగానే అడిగింది హేమ. నువ్వు మా అమ్మని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు హేమ. ఆమె అభిప్రాయం నీతో పంచుకోవడంలో తప్పేముంది? ఇంత చిన్నదానికి నువ్వు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నావు? ఇది నాకు మాత్రం చిన్న విషయం కాదు వరుణ్. నేను మీ అమ్మగారిని ఇలా కాదు. నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నా జీవితంలో ఎవరూ నన్ను ఇంతగా ఎదిరించలేదు హేమ. మంచి పిల్లవి, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ ఇంకా ఏదో చెప్పబోతున్న వరుణ్ ఫోన్ కట్ చేసేసి తల్లి ఒడిలో చేరి బోరును ఏడ్చేసింది హేమ. ఇన్ని రోజులు సావిత్రి గారి ప్రవర్తన గమనిస్తున్న హేమ తల్లి కూడా కలవరపడింది. ఆడపిల్ల వాళ్ళమని ఎలాగోలాగా సర్ది చెప్పుకుంటూ వచ్చింది. కానీ పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో తాను కూడా తట్టుకోలేకపోతోంది.